జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడు. అయితే నారదుడు ఏమంటాడంటే, ప్రభు మరి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, ఆ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఆ వ్రతంకి ఏమేమి సామాన్ అవసరము, ఆ వ్రతాన్ని ఇంతవరకు ఎవరెవరు చేసినారు, ఎవరు చేస్తే ఏమి ఫలితం కలిగింది, నాకు మొత్తం వివరించి చెప్పమని చెప్పి నారదుడు విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏమని చెప్తారంటే, ఓ నారదా, మరి సత్యనారాయణ వ్రతం గురించి మరి పూర్తిగా వివరంగా చెబుతున్నారు, శ్రద్ధగా వినమని చెప్పి ఈ విధంగా చెబుతున్నారు. సత్యనారాయణ స్వామికి వ్రతమును వైశాఖ మాసమందు గాని, కార్తీక మాసమందు గాని, మాఘ మాసమందు గాని, లేదా ఒక మంచి రోజున వ్రతాన్ని చేయాలి. వ్రతం చేయాలనుకున్న వారు తమ యొక్క బంధువులను, బ్రాహ్మణులను అందరి కూడా పిలిపించుకొని, ఇంటికి పిలిపించుకొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేయాలి. అదే విధంగా వ్రతం కోసమైన ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, అట్టి పండ్లు, రవ్వ, చక్కెర, గోధుమ పిండి మొదలగు సామాన్ మొత్తం తీసుకొని వచ్చి వ్రతాన్ని చేయాలి. అదే విధంగా వ్రతం చేయాలనుకున్న వారు ముందుగా ఆ రోజు సూర్యోదయం ముందే నిద్ర లేచి తలంటు స్నానము చేసి ఇంటి లోపల 5 రంగుల చూలుతో ముగ్గులు పెట్టి దానిపై ఒక నూతన వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశాన్ని ఉంచవలను. కలశాన్ని వెండితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ చేయవలను. ఎక్కడ కూడా లోకత్వం చేయరాను. ఈ విధంగా అన్ని సమకూర్చుకున్న తర్వాత ముందుగా గణపతి పూజ, తర్వాత గౌరమ్మ పూజ, తర్వాత కలశ పూజ, నవగ్రహాల పూజ, విధమ సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమను పంచామృతముతోన అభిషేకము చేసుకోవాలను. ఈ విధముగా స్వామివారికి గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము సమర్పించిన తర్వాత ఇష్టాపూర్వకముగా మంగళారతి పాటలు కూడా పాడవలేను. ఈ విధముగా ప్రతి సంవత్సరం కూడా ఎవరెవరైతే భక్తి శ్రద్ధలతోన సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు జీవితాంతం సుఖముగా ఉండి మరణము తర్వాత స్వర్గలోకాన్ని కూడా పొందారని చెప్పి విష్ణుమూర్తి నారదునకు మొదటి కథ లోపల చెప్పినాడు. కాబట్టి మనం కూడా ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పినట్లు ప్రతి సంవత్సరం కూడా